భారతీయ సినిమాలో అత్యంత క్రేజ్ హీరోయిన్ శ్రియా శరన్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె పాన్ ఇండియా సినిమా అంతటా అభిమానులను సంపాదించుకుంది. 1982లో జన్మించిన శ్రియా శరన్ 2001లో తెలుగు చిత్రం ఇష్టంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. సంతోషం, శివాజీ, ది బాస్, నేనున్నాను వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. నటనతో పాటు శ్రియా శిక్షణ పొందిన కథక్ నృత్యకారిణి. 2 దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన నటి శ్రియా. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన ఈ హీరోయిన్ ఇప్పుడు మళ్ళీ మిరాయి చిత్రంతో తిరిగి కంబ్యాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది. తర్వాత సంతోషం, శివాజీ, ది బాస్, నేనున్నాను వంటి హిట్ సినిమాలతో గుర్తింపు పొందింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించి విస్తృతమైన అభిమానులను సంపాదించింది. ప్రస్తుతం 43 ఏళ్లు దాటినా ఆమె ఆకర్షణ తగ్గలేదని చెప్పాలి. సోషల్ మీడియాలో పంచుకునే ఫోటోలు కూడా అభిమానులను అలరిస్తూనే ఉంటాయి. కళాకారిణిగా మాత్రమే కాకుండా శిక్షణ పొందిన కథక్ నర్తకిగా కూడా శ్రియా ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ వేదికలపై ఆమె నృత్య ప్రదర్శనలు ప్రశంసలు పొందాయి. సౌత్ ఇండియన్ సినీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిమణుల్లో ఒకరిగా శ్రియా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఒక్కో సినిమాకు సుమారు 3 నుంచి 4 కోట్లు వసూలు చేస్తుందని సమాచారం. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్, ప్రకటనల ద్వారా కూడా మంచి ఆదాయం సంపాదిస్తుంది. ఆమె మొత్తం ఆస్తి విలువ దాదాపు 80 కోట్లు ఉండవచ్చని అంచనా. ముంబైలోనే భర్త రష్యన్ టెన్నిస్ ప్లేయర్, వ్యాపారవేత్త ఆండ్రే కొచ్చివ్, కుమార్తె రాధతో కలిసి నివసిస్తుంది. వారి ఇల్లు స్టైలిష్గా, విలాసవంతంగా ఉండి ఆమె లైఫ్ స్టైల్కి ప్రతిబింబంగా నిలుస్తుంది. శ్రియకు ప్రత్యేకమైన ఇష్టం ఆమె గ్యారేజ్లో ఉన్న విలాసవంతమైన ఆడి A6 65 లక్షలు, మెర్సిడెస్ బెంజ్ GLE 1 కోటి, ఫోర్డ్ ఎక్స్పోర్ట్ 12 లక్షలు, BMW 7 సిరీస్ 1.7 కోట్లు. ఇక ప్రస్తుతం శ్రియా నటించిన మిరాయి చిత్రం మంచి విజయం సాధించడంతో ఇక మీదట ఆమెకు తెలుగులో మళ్ళీ వరుస అవకాశాలు రావడం ఖాయంలా కనిపిస్తుంది.